V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పత్తి విత్తనాల కల్తీగాల పనిపడతాం. పోలీస్ కమిషనరేట్ లో మీడియాతో సిపి శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. ప్రజలకు సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్. బంగారం దొంగతనం కేసును ఛేదించిన ఇబ్రహీంపట్నం పోలీసులు. 3 దొంగల రిమాండ్. వేములవాడలో ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. అమాయక రైతులను టార్గెట్ చేసుకుని నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న కల్తీగాళ్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని సిపి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి గోదావరి నది ఒడ్డున ఎడ్ల బండిపై 2.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పట్టుకున్నామని తెలిపారు. వాటి విలువ 6,75,000 రూపాయలు ఉంటుందన్నారు. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని సిపి వివరించారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా విత్తనాలను సరఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. కమిషనరేట్ పరిధిలోని నకిలీ కల్తీ విత్తనాలను రవాణా చేసి నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు ఎడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నకిలీ విత్తనాల రాకెట్ పట్టుకున్న పోలీసులకు సిపి రివార్డ్ అందజేశారు. ఓన్లీ పత్తి డిఫరెంట్ వెరైటీ అన్ని నకిలే. అపారెంట్గా చూస్తే తెలుస్తుంది. ఈ టీవీ మీ టీవీ మనము రాష్ట్రంలో ఈ నకిలీ విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి, రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్క తనిఖీలు, దాని తర్వాత మెగా ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే 2 పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము, అక్యూజ్ని అరెస్ట్ చేసాము, అలాగే విత్ వెహికల్స్. అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్వాయి కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్, కోటపల్లి నీల్వాయి ఆఫీసర్స్కి, ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకటిగా వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి కోరారు. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా పరిరక్షించుకోవాలన్నా, మనం పీల్చే గాలి స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని, పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుందని తెలిపారు. కాలుష్యం కారణంగా ఇప్పటికే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగి మరణాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ, మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు, మొక్కలు నాటకపోవడం కావచ్చు, ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బాలాజీ కిరాణంలో ఈ నెల 2, 3వ తేదీల్లో జరిగిన దొంగతనం కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 దొంగలు రిమాండ్ కాగా 3,16,000 నగదు, 10 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్ఐ మారయ్య, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు అభినందించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఎవరైనా వ్యాపారస్తుల పనిలోకి వచ్చే వారి వివరాలను ముందే తెలుసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులు డబ్బులు కౌంటర్లో కాకుండా ఇండ్లలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి షాప్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వెంకటేష్ పవన్ వినయ్ కుమార్ 6/24 మార్నింగ్ అందాజ 9 గంటల ప్రాంతంలో మా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది. తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే, తన షాప్లో దాదాపు 5 లక్షల రూపాయలు విలువ 5 లక్షల రూపాయలు క్యాష్, తర్వాత ఒక తులం బంగారు కాయిన్ దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పగలగొట్టి దాన్ని తీసుకెళ్ళిపోయారని దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ ఉపయోగించిన ఒక ఇంకో వ్యాన్ కూడా చేయడం జరిగింది. అలాగే వీరిద్దరు సెల్ ఫోన్లు కూడా ఈ దీంట్లో రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, ఈ యొక్క సంఘటన కూడా మాకు మొదటిగా స్థానికంగా ఉండే ప్రెస్ మిత్రుల ద్వారా తెలియడం చాలా సంతోషం. ఎందుకంటే మీకు తెలిసినప్పుడు మీరు తొందరగా ఇమీడియట్గా మాకు చెప్పడం వల్ల మా ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా దాంట్లో సీల్ పోవడం వల్ల సాక్ష్యాలు ఏవి పోకుండా, అలాగే వీళ్ళు కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారు పారిపోకుండా అక్కడే మాకు దొరకడము, వాళ్ళందరినీ ఒక రోజు టైం తీసుకుని ఇంట్రాగేట్ చేయడం వల్ల త్వరగా ఈ కేసును సాల్వ్ చేయడం సాధ్యపడింది. అలాగే దీంట్లో టెక్నికల్ డేటా అంతా కూడా మన రామకృష్ణ ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ టీమ్ సభ్యులందరూ కూడా కానిస్టేబుల్ అందరూ కలిసి అనలైజ్ చేసి ఆ కాల్స్ను మనకు మీకు అందరూ తెలిసే ఒక రోజు ఎన్ని కాల్స్ ఉంటాయో చాలా కాల్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళ ఫోన్ నుంచి చాలా కాల్స్ పోయాయి. ఆ కాల్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేయడం ద్వారా ఈ యొక్క కేసు డిటెక్ట్ అయింది. ఈ డిటెక్ట్ అయిన ప్రాపర్టీ అంతటిని కూడా పంచనామా ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు 3 కూడా ఈరోజు రిమాండ్ పంపించడం
జరుగుతుంది. అయితే మీ ద్వారా స్థానికంగా ఉండేవారిని, మన మండలం ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉండేవారందరినీ కోరడం ఏంటంటే, మీరు ఎవరినైనా ఎంప్లాయీస్గా చేర్చుకునేటప్పుడు వాళ్ళ ఏమో సార్ ముందండి కొంచెం వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గూరపు దయానంద్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత్తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం సంఘంలో మరో వసంతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్ పాల్గొన్నారు. ముదోల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పవర్ రామారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గోడం నగేష్ 95,000 మెజారిటీతో గెలిపించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముదోల్ నియోజకవర్గంలో ఒక పక్క 3 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలు తన వైపే ఉన్నారని, వారికి ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. అందరికన్నా ఎక్కువ మాకు మెజారిటీ వచ్చిన దానికి వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చూస్తే మా ముదోల్ నియోజకవర్గంలో 3 మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుతం ఉన్న మాజీ ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ తాజా సర్పంచ్లు కూడా ఉన్నప్పుడు కూడా ప్రజలు నా దిక్కు ఉండి నాకు భారీ మెజార్టీ దాదాపు 55% ఓటేశారంటే వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో మేము ఇంకా పదవిలో ఉన్నాం, మా ప్రభుత్వం ఉన్నదని అంటారు, అది తప్పు. ఏమైనా కూడా చట్టసభలో మాట్లాడేది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే ఒక్కటి గుర్తుంచాలా. ఇంకా మేము అట్లా ఉన్నాం ఇట్లా ఉన్నాం, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనుకుంటారు. ప్రజల కోసం పని చేస్తేనే నాకు 15,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, సొసైటీ ఎలక్షన్స్ కానీ మా నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్క మెజారిటీ తెచ్చి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఒక గిఫ్ట్ ప్రకారం ఇస్తామని మీకు తెలియజేస్తున్నాను. నేను ఇంత కష్టపడినాను, నా వయసు లేకుండా కూడా ప్రజల కోసం పొద్దుదాకా పగలదాకా అన్నానక ఎండానక కూడా తిరుగుతున్నాను. ఖచ్చితంగా ఆఖరి కొట్టు వరకు ప్రజల సేవలు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏ అయితే అపార్థం చేసుకుంటున్నారో మాజీలు, ఆ అపార్థం మర్చిపోండి. అయ్యా మీరు మాజీలు అయిపోయిండ్రు, నా ఫండ్ నేను శాంక్షన్ చేసిన ఫండ్ అని అంటారు. ఏ గవర్నమెంట్ లో కూడా ఇచ్చిన ఫండ్ మరలా వచ్చిన గవర్నమెంటే పనిచేస్తుంది. వాళ్ళకి తెలివి ఉండాలా. కొంత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా పార్టీ ప్రకారం పనిచేశారు. మీకు ఇంకా అవగాహన లేకుంటే తప్పు మాట్లాడద్దు. గవర్నమెంట్ ఉద్యోగాలకు తిప్పలు పెట్టదని మీకు నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే గ్రామ పంచాయత్ సెలక్షన్ లో ఇంకా మనకు పక్కకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై తెలంగాణ, జై భారత్. నిర్మల్ జిల్లా బైన్సా ఏరియా ఆసుపత్రికి ముధోల్ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర రోగులు సైతం ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతారు. ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడిన చికిత్స కోసం వచ్చే రోగుల విషయంలో సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. ఓ మహిళ ఆరోగ్యశ్రీ వార్డులో 4 రోజుల క్రితం అడ్మిట్ అయింది. దీంతో డ్రెస్సింగ్ నిమిత్తం ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లేందుకు సిబ్బంది లేరు. దీంతో చేసేదేమీ లేక రోగి కుటుంబులే స్ట్రెచ్చర్ పై తీసుకెళ్లారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తి విత్తనాల కల్తీగాల పనిపడతాం. పోలీస్ కమిషనరేట్ లో మీడియాతో సిపి శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. ప్రజలకు సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్. బంగారం దొంగతనం కేసును ఛేదించిన ఇబ్రహీంపట్నం పోలీసులు. 3 దొంగల రిమాండ్. వేములవాడలో ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.